వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా లివర్ క్యాన్సర్, ఈ క్యాన్సర్ అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాము. ఈ లివర్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది, లివర్ క్యాన్సర్ వచ్చిందని మనకు ఎలా తెలుస్తుంది, లక్షణాలు ఎలా ఉంటాయి, రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఈ లివర్ క్యాన్సర్ని పూర్తిగా తగ్గించుకోవచ్చా, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అంటే ఏమున్నాయి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శ్రీనాథ్ భరద్వాజ్ ఉన్నారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, లివర్ క్యాన్సర్ అంటే లివర్ చెడిపోవడము, లివర్ క్యాన్సర్ ఈ రెండు ఒకటేనా? కాదండి, లివర్ చెడిపోవడాన్ని సిర్రోసిస్ అంటాము. అది రకరకాల కారణాల వల్ల, మెయిన్గా ఇంతకుముందు ఆల్కహాల్ తాగే వాళ్ళలో చూసేవాళ్ళము. ఇప్పుడు ఎలా చూస్తున్నామంటే, ఇప్పుడు ఓవర్ వెయిట్, ఒబేసిటీ, పొట్ట చుట్టూ కొవ్వు చేరుకుపోవడము, అంటే దాన్ని ఫ్యాటీ లివర్ అంటున్నాము. చాలామంది ఫ్యాటీ లివర్ ప్రోగ్రెస్ అయ్యి కూడా లివర్ చెడిపోతూ ఉంది. సో అవి ఆ చెడిపోయిన లివరు క్యాన్సర్కి మారే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందుకని లివర్ని మనం కాపాడుకోవాలి. లివర్ని కాపాడుకోవాలంటే మందు తాగడము ఒకటే, లేకపోతే మందు తాగడం మానేయడం ఒకటే ఇప్పుడు సొల్యూషన్ కాదు. కార్బోహైడ్రేట్స్ రిచ్ డయట్స్ అంటే వేపుళ్ళు, దుంపలు, ఇవన్నీ ఎక్కువగా కూడా మనం తీసుకుంటే మనకు అవసరమైన దానికన్నా కూడా ఎక్కువ తినేస్తున్నాం మనం ఈ మధ్య, బికాస్ ఆఫ్ ది అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ డెలివరీ యాప్స్ అండ్ రెస్టారెంట్స్ అన్ని ఎక్స్ప్లోర్ అయిపోతున్నాయి. సో ఎవ్రీ వన్ వాంట్స్ టు ఎక్స్ప్లోర్ వన్ రెస్టారెంట్ ఎవ్రీ వీక్ అట్లీస్ట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఎక్కువగా ఆహారం తినడం వల్ల అది కొవ్వుగా మారి బాడీలో అన్ని ఆర్గాన్స్ చుట్టూ డిపాజిట్ అవుతుంది. అలానే లివర్ చుట్టూ డిపాజిట్ అయ్యి అది ఫ్యాటీ లివర్కి కారణమవుతుంది. సో ఫ్యాటీ లివర్ వల్ల లివర్ సిరోసిస్ వచ్చి, ఇంతకుముందైతే ఒట్టి మందు తాగే వాళ్ళలో చూసేవాళ్ళము, ఇప్పుడు మందు అసలు ముట్టుకొని వాళ్ళలో కూడా ఈ ఫ్యాట్ ఎక్కువ ఎవరి లివర్ చుట్టూ అయితే డిపాజిట్ అవుతుందో, ఎవరిలో అయితే మనం ఫ్యాటీ లివర్ చూస్తున్నామో, అవన్నీ కూడా సిరోసిస్ కింద మారి క్యాన్సర్గా మారే అవకాశాలు పెరుగుతున్నాయి. సో వెస్ట్లో దెర్ ఇస్ డేటా నౌ దట్ మెటబాలిక్ సిండ్రోమ్ అసోసియేటెడ్ లివర్ డిజీజ్, స్టియటోహెపటైటిస్ అంటారు, మ్యాష్ అంటారు. సో ఆ మ్యాష్ అనేది పెరిగిపోతుంది. ఇంతకుముందు ఆల్కహాల్ రిలేటెడ్ సిరోసిస్ అనేది ఉండేది. ఇప్పుడు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. మెటబాలిక్ సిండ్రోమ్ అన్నాను నేను. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఐటీ పీపుల్ ఎక్కువ ఉందని ఈ మధ్య ఒక ఆర్టికల్ కూడా చదివాను డాక్టర్. అంటే ఒక కమ్యూనిటీ అని కాదు, ఓవరాల్గా మన లైఫ్ స్టైల్ అనేది కూర్చొని చేసే పనులకి పరిమితం అవుతుంది. ఇంతకుముందు అగ్రికల్చరు అది ఎక్కువగా ఉండేది, ఫిజికల్గా కష్టపడే పాసిబిలిటీ ఉండేది. ఇంతకుమంది మీరు ఊళ్ళలో చూసినా కూడా ఎక్కువ మంది సైకిళ్ళ మీద తిరిగేవాళ్ళు. ఇప్పుడు కారు, టూ వీలరు కాలేజ్ నుంచే అందరికి అలవాటు అయిపోయింది. సో ఫిజికల్గా శ్రమ లేదు, ఫుడ్ ఎక్కువ అయిపోయింది. సో ఫుడ్ తక్కువ ఉండాలి, శ్రమ ఎక్కువ ఉండాలి. యాక్చువల్లీ ఇప్పుడు ఎంత ఉన్న లైఫ్ స్టైల్కి రివర్సల్ ఉంది. సో అక్కడ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మెన్ ఆర్ ఉమెన్ ఈ లివర్ క్యాన్సర్ అనేది ఎవరిలో ఎక్కువగా చూస్తున్నాం మనం? అంటే నేను చెప్పినట్టు ఇంతకుముందు మెన్లో ఉండేది. ఎందుకు అంటే ఆల్కహాల్ రిలేటెడ్ డిజీజ్ ఎక్కువగా మెన్లో చూసేవాళ్ళం, ఎస్పెషల్లీ ఇండియాలో. బట్ ఇప్పుడు ఒబేసిటీకి మెన్ విమెన్ తేడా ఏముంది, అందరూ కలిసే తింటున్నారు, ఎవరికి ఫిజికల్ యాక్టివిటీ లేదు. సో ఈక్వల్గా మనం చూస్తున్నాము. జనరల్గా మేల్స్లో ఎక్కువ, బట్ ఇప్పుడు ఇన్సిడెన్స్ ఇంచుమించుగా ఈక్వల్ అయిపోతుంది. డాక్టర్ గారు, ఇప్పుడు లివర్ క్యాన్సర్ వరకు వెళ్ళాలంటే ఈ స్టేజ్లన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. అయితే మనకు ముందే తెలియదా ఇది? ఎందుకు పూర్తిగా థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అప్పుడే తెలుస్తుంది? అంటే అన్ని క్యాన్సర్స్ కూడా లివర్లో ఫోర్త్ స్టేజ్లో రావు. మనకి లివర్లో గడ్డలు అనేవి ఏర్పడతాయి స్టార్టింగ్ స్టేజెస్లో క్యాన్సర్లో. సో అప్పుడు కనుక కనుక్కుంటే మళ్ళీ మనము లెస్ దాన్ 2 సెంటీమీటర్స్, అంటే 2 సెంటీమీటర్ల కన్నా తక్కువ సైజులో కనుక గడ్డ మనం కనుక్కోగలిగితే అప్పుడు సర్జరీ కూడా అవసరం లేదు. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని చెప్పి చేసేస్తున్నాం, మైక్రోవేవ్ అబ్లేషన్ అని చెప్పి. దాంతోపాటే గడ్డ పోతుంది మొత్తం. అబౌట్ 2 సెంటీమీటర్స్ బట్ బిలో 5 సెంటీమీటర్స్ వరకు ఉంటే గనక దెన్ వీ క్యాన్ డూ అ సర్జరీ. అండ్ ఆల్సో చుట్టుపక్కల ఉన్న లివర్ ఎలా ఉంది అనేది, అంటే ఆల్రెడీ లివర్ సిరోసిస్ వల్ల డ్యామేజ్ అయిందా, లేదు లివర్ డ్యామేజ్ కాలేదా. లివర్ డ్యామేజ్ అయితే ఆ ఏదైతే క్యాన్సర్ గడ్డ తీయడంతో పాటు లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేస్తాం. సో లివర్ ట్రాన్స్ప్లాంట్కి చాలా స్ట్రిక్ట్ క్రైటీరియా ఉన్నాయి. అంటే గడ్డ 5 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉండాలి, లివర్ ఆల్రెడీ చాలా మేరకు చెడిపోయి ఉండాలి, 2 మల్టిపుల్ గడ్డలు ఉంటే కనుక ఏ గడ్డ కూడా 3 సెంటీమీటర్ కన్నా ఎక్కువ ఉండకూడదు. దాన్ని మిలాన్ క్రైటీరియా అంటారు. ఆ క్రైటీరియాలోకి ఫిట్ అయిన వాళ్ళకే మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. అయితే ట్రాన్స్ప్లాంట్ హ్యాస్ వెరీ హై క్యూర్ రేట్స్. కాకపోతే ట్రాన్స్ప్లాంట్తో ప్రాబ్లం ఏంటంటే వెయిటింగ్ లిస్ట్, మనకి డోనర్ దొరకాలి,
అండ్ వెయిటింగ్ లిస్ట్లో మన పొజిషన్లో మనది కొంచెం ముందుకు ఉండాలి. సో అక్కడ చాలామంది 1 year 2 years యావరేజ్ వెయిటింగ్ టైం పెట్టుకొని దే ఆర్ గోయింగ్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ లిస్ట్. ఇప్పుడు లివర్ కొంచెం ఉన్నా కానీ అది రీజనరేట్ అవుతుంది ఇట్లా చెప్తారుగా, దీంట్లో అది ఇది నార్మల్ లివర్ అవుతాయి. ఇక్కడ సిరోసిస్ ఉంది, 2 క్యాన్సర్ కూడా వచ్చింది కాబట్టి నార్మల్ లివర్కి రీజనరేటివ్ కెపాసిటీ ఉంటుంది తప్ప డ్యామేజ్ అయిన లివర్కి ఉండదు. అయితే డాక్టర్ గారు ఇప్పుడు అంటే లివర్లో క్యాన్సర్ వచ్చేది మనకి ముందుగానే తెలీదా? ఏమైనా ఒక లక్షణం మనం తెలుసుకోలేమా? అంటే స్క్రీనింగ్ ఒక రకంగా చెప్పాలంటే ఫెయిల్ అయింది. ఎందుకు అంటే అల్ట్రాసౌండ్ చేయాలా, తర్వాత కొన్ని బ్లడ్ టెస్ట్ ఉన్నాయి, ఏఎఫ్పి అని, తర్వాత పివ్కా 2 అని, బట్ అవి స్క్రీనింగ్లో పెద్దగా మనకి రిజల్ట్స్ అనేవి చూపలేదు. అంటే అర్లీగా డిటెక్ట్ చేయడం కానీ అవి మనకి రిలయబుల్గా అది దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రెడిక్ట్. సో అగైన్ ఒకవేళ ఫ్యాటీ లివర్ ఉంది అని అన్నారనుకోండి డాక్టర్ గారు, అప్పుడు వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ వెయిట్ లాస్ అండ్ చెక్ ఇఫ్ ఫ్యాటీ లివర్ ఇస్ అట్లీస్ట్ స్టేబుల్, వెనక్కి రివర్స్ కాకపోయినా మొత్తము ఇట్ ఈస్ నాట్ ఇంక్రీజింగ్ ఇన్ గ్రేడ్, అంటే గ్రేడ్ 1 ఉన్నోడు గ్రేడ్ 2 పోతుంది, గ్రేడ్ 2 ఉన్నది గ్రేడ్ 3 పోతుంది అనేది లేకుండా మనం చూసుకోవడము, అలా మనము కొంత ఎఫర్ట్ పెట్టడము. రెగ్యులర్గా అల్ట్రాసౌండ్ చేసుకోవచ్చు, అల్ట్రాసౌండ్లో లివర్ బాగా కనపడుతుంది. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇలా చేస్తే కొంత మేరకు మనం అర్లీ స్టేజ్ డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది తప్ప పాపులేషన్ లెవెల్లో స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది ఇంకా ఎక్కడ మనకు సక్సెస్ఫుల్గా డేటా అనేది లేదు. ఇప్పుడు దీనికి వ్యాక్సిన్ ఉందిగా? వ్యాక్సిన్ ఉంది. ఎందుకు అంటే హెపటైటిస్ బి అనేది, హెపటైటిస్ బి వైరస్ అనేది 50 to 60% ఆఫ్ ది లివర్ క్యాన్సర్స్కి కారణం. సో దానివల్ల హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ అనేది మనం యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్లో ఇంక్లూడ్ చేసాం కాబట్టి, సో లివర్ క్యాన్సర్ అనేది ఇట్స్ అ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ క్యాన్సర్. సో ఆల్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి వచ్చే అవకాశం డెఫినెట్గా తక్కువ ఉంటుంది. అప్పుడు ఫ్యాటీ లివర్ వల్ల వచ్చే అవకాశం కూడా తక్కువ ఉంటుంది? నో, ఓన్లీ వైరస్ వల్ల వచ్చే అవకాశం తగ్గుతుంది. ఫ్యాటీ లివర్ వల్ల మీ లైఫ్ స్టైల్ ఇస్ వాట్ ఇట్ విల్ డిటర్మిన్. ఏంటి అసలు ఈ హెపటైటిస్ బి వైరస్ అనేది? అసలు అంటే అదొక రకమైన వైరస్ విచ్ ఇస్ మోర్ ఆఫ్ అండ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్, సంభోగం వల్ల కానీ లేకపోతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ వల్ల కానీ. అండ్ వన్స్ హెపటైటిస్ బి కనుక ఇన్ఫెక్ట్ అయ్యి పేషెంట్ ప్రెగ్నెంట్ అయితే పిల్లలకు కూడా వెళ్తుంది అది. సో వర్టికల్ ట్రాన్స్మిషన్, హారిజాంటల్ ట్రాన్స్మిషన్ అని 2 ఉంటాయి. వర్టికల్ అంటే జనరేషన్ టు జనరేషన్, ఇప్పుడు మదర్ ఇన్ఫెక్ట్ అయ్యారు, పుట్టిన పాపకు కూడా లేకపోతే బాబుకు కూడా అది రావడము. లేదు సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా కానీ లేకపోతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ద్వారా అడల్ట్స్కి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి రావడము. ఎనీ బాడీ ఫ్లూయిడ్స్ ఫర్ దట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. హెపటైటిస్ బి స్ప్రెడ్ అవ్వాలంటే ఇవే అక్కర్లా, యాక్చువల్లీ స్వెట్ వాటిలోంచి కూడా స్ప్రెడ్ అవుతుంది హెపటైటిస్ బి, యాక్టివ్గా అగ్రెసివ్గా ఉంటే. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అది కనుక మనం డిటెక్ట్ చేసుకుంటే కూడా అది క్యాన్సర్ కాకముందే యాంటీవైరల్ ట్రీట్మెంట్స్ చేస్తున్నాం. సో అది చేసిన వాళ్ళలో కూడా క్యాన్సర్ లిమిట్ అవుతుంది అనమాట. హెపటైటిస్ బి ఎవరికైనా ఉంటే వాళ్ళు వేరే వాళ్ళకి ఇస్తారా ఆ వైరస్ని వాళ్ళతో కలిసినప్పుడు? కరెక్ట్. అప్పుడు ఆ హెపటైటిస్ బి వైరస్ ఉన్న వాళ్ళు హెల్దీగానే ఉంటారా అప్పటి వరకు? హెల్దీగానే ఉంటారు. అంటే చాలా సివియర్ అయిపోయి మళ్ళీ సేమ్ థింగ్ అగైన్ లివర్ డ్యామేజ్ అయ్యి మళ్ళీ మనకు జాండీస్ వచ్చేదాకా వాళ్ళు నార్మల్గానే ఉంటారు. చాలా మందికి తెలియదు. ఇట్ ఈస్ లైక్ హెచ్ఐవి ఎలాగైతే సోకుతుందో ఫస్ట్ 3 to 6 months అసలు ఏమి సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. ఎక్కువ అవేర్నెస్ లేదండి డాక్టర్ దీని మీద? అసలు దాని మీద ఎక్కువ అవేర్నెస్ లేకపోవడానికి కారణం పర్సంటేజ్ ఇండియాలో దట్ ఈస్ అంతగా లేదు. స్లోగా హెపటైటిస్ బి ఆల్సో డేంజరస్ వైరస్ అనేది మనకు తెలుసు ఖచ్చితంగా. అండ్ అన్ని హాస్పిటల్స్ ఇప్పుడు యాజ్ అ ప్రోటోకాల్ మనం ఏదైనా సర్జరీకి అడ్మిట్ అయితేనో లేకపోతే ఏదైనా జనరల్ చెకప్కి వెళ్తే దే ఆర్ టెస్టింగ్ ఫర్ హెపటైటిస్ బి యాజ్ అ రూల్. సో అవగాహన లేకపోవచ్చు కానీ హాస్పిటల్స్ అలర్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. సో దే ఆర్ టెస్టింగ్ పీపుల్ హూ ఎవర్ కమ్ టు దెమ్. హెపటైటిస్ బి వల్ల క్యాన్సర్ రాకూడదు అంటే వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇంకా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకోవాలి. సెకండ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్కి వాటికి వెళ్ళేటప్పుడు వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. మంచి సెంటర్స్లో, ఇప్పుడు అపోలోలో ఉందనుకోండి, మేము బయట నుంచి అలౌ చేయం బ్లడ్ బ్యాంక్ నుంచి. మేమే డోనర్ని స్క్రీన్ చేసి ఇవన్నీ ఉన్నాయా లేదా మేము ఒక పద్ధతి ప్రకారం బ్లడ్ తీసుకొని ఎక్కిస్తాం. సో అలాంటి జాగ్రత్తలు మంచి సెంటర్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కావాలంటే మంచి సెంటర్లో తీసుకోవడం, ఏదైతే జాగ్రత్తలు పాటించే సెంటర్లో. 2 వ్యాక్సిన్ తీసుకోలేదు, హెపటైటిస్ బి వచ్చేసింది బై మిస్టేక్, దెన్ వెంటనే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం. సో ఆ విధంగా మనము హెపటైటిస్ బిని అసలు రాకుండా చేయడం, వచ్చిన దాన్ని క్యాన్సర్గా మారకుండా చేయడం, ఈ 2 చేయడం వల్ల మనం దాని ఎఫెక్ట్ని కొంతమేర కంట్రోల్ చేయొచ్చు. జనరల్గా కూడా ఏం లక్షణాలు లేకపోయినా మనం ఏదైనా టెస్ట్ చేయించుకుంటే హెపటైటిస్ బి ఉందా లేదా అనేది తెలుస్తుందా? మీరు ఒక బ్లడ్ టెస్ట్ ఉంది, బ్లడ్ టెస్ట్ ద్వారా మనం కనుక్కోవచ్చు. ఓకే, కనుక్కుంటే ఒకవేళ ఉంది అంటే దాన్ని మందులతో తగ్గచ్చు. ఉంది అంటే మందులు అంటే ఇప్పుడు దాని వైరల్ లోడ్ చూస్తాం, హెచ్బివి డిఎన్ఏ ఎంత ఉంది బాడీలో అని. ఆ వైరల్ లోడ్ మాయమయ్యేదాకా ట్రీట్మెంట్ ఇచ్చి ఇంకా అక్కడితో ట్రీట్మెంట్ అనేది ఆపిస్తాం. ఓకే,
ఇప్పుడు లివర్ క్యాన్సర్ అనేది ఒక 3rd స్టేజ్లోనో 4th స్టేజ్లోనో వస్తే లివర్ పూర్తిగా తీసేసి మళ్ళీ వేరే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే కనుక మనిషి ఎన్నాళ్ళు బ్రతుకుతారు? ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఇది స్టేజింగ్లో లివర్ ట్రాన్స్ప్లాంట్ ఎక్కడ వస్తుంది అంటే 3rd స్టేజ్ 4th స్టేజ్లో రాదు. 1st స్టేజ్ 2nd స్టేజ్లోనే మనం ట్రాన్స్ప్లాంట్ చేయగలం. 3rd 4th ఏం చేయాలి? ఒక స్థాయి దాటి లివర్ చెడిపోయిన తర్వాత అది ట్రాన్స్ప్లాంట్ కూడా చేయలేని పరిస్థితి. కొత్త లివరేగా డాక్టర్ గారు? కొత్త లివర్ అయినా కూడాను అది క్యాన్సర్ వల్ల అయితే క్యాన్సర్ మళ్ళీ దానికి కూడా వస్తుందేమో అని భయం ట్రాన్స్ప్లాంట్ చేసిన లివర్కి. సో ట్రాన్స్ప్లాంట్ వల్ల రోగికి ఉపయోగం ఉండకపోవచ్చు, ప్రొసీజర్ చేయొచ్చు మనం. కానీ ఆల్రెడీ స్టేజ్ 4 అంటే ఏంటి, లివర్ బయటికి పాకిపోయింది క్యాన్సర్. సో అంటే బ్లడ్లో కూడా క్యాన్సర్ కణాలు అనేవి ఉంటాయి. సో కొత్త లివర్ అమర్చాక దానికి క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఈ ఎఫర్ట్ అంతా వేస్ట్ కదా. సో అందుకని వీ డోంట్ డూ ఇట్ వెన్ ఇట్ హ్యాస్ స్ప్రెడ్ బియాండ్ ద లివర్. అది కూడా నేను ఇందాక చెప్పినట్టు స్ట్రిక్ట్ క్రైటీరియా ఉన్నాయి. సో ఒక సైజు కన్నా తక్కువ ఉంటేనో క్యాన్సర్, తర్వాత ఇన్ని నెంబర్ ఆఫ్ నాడ్యూల్స్ ఉంటేనో అప్పుడే మనం చేయొచ్చు. క్యాన్సర్ అంటే ట్యూమరేనా ఇంకా ఎప్పుడు? ట్యూమర్స్లో ట్యూమర్ అనేది గడ్డ, సింపుల్ తెలుగులో చెప్పాలంటే. దాంట్లో బినైన్ అని తర్వాత మ్యాలిగ్నెంట్ అని 2 ఉంటాయి. సో బినైన్ ట్యూమర్ అనేవి ఇప్పుడు చాలా మందికి కొవ్వుగడ్డలు వస్తాయి, లైపోమాస్ అని. అది బినైన్ ట్యూమర్, అదేం క్యాన్సర్ కాదు. మేజర్ డిఫరెన్స్ రెండింటికి ఏంటి అంటే బినైన్ ట్యూమర్ అనేది రక్తం ద్వారా వేరే ఆర్గాన్స్కి పాకదు. ఇప్పుడు ఒక లైపోమా ఇక్కడ పుట్టి అది లివర్కో లంగ్స్కో బోన్కో పాకడం అనేది చూడం మనం. అదే బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి ఆర్ లంగ్ క్యాన్సర్ అనుకోండి, ఇట్ కెన్ స్ప్రెడ్. సో అది డిఫరెన్స్. మ్యాలిగ్నెన్సీ అనేది ఇట్ కెన్ స్ప్రెడ్ అవుట్ ఆఫ్ ఇట్స్ బౌండరీస్. బినైన్ ట్యూమర్ అనేది దాని బౌండరీస్లోనే ఉంటుంది. సో అదేంటంటే సర్జరీ చేసేస్తే దాని పని అయిపోతుంది. ఇంకా అందరికీ సర్జరీ అవసరం పడకపోవచ్చు కూడా, దానివల్ల ఏమి ఇబ్బందులు కలగకపోతే సర్జరీ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జనరల్గానే క్యాన్సర్ గడ్డలకి నొప్పి ఉండదా? క్యాన్సర్ గడ్డలకి యూజువల్గా నొప్పి ఉండదు, అన్నిటికీ కాదు. ఒక సైజ్ దాటాక నొప్పి వస్తుంది. ఇప్పుడు బ్రెస్ట్లో చిన్న గడ్డ ఉందనుకోండి, 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్స్, అదేమీ పెద్ద పెయిన్ కాజ్ చేయకపోవచ్చు. కాకపోతే అది కొంతమందిలో చిన్న బ్రెస్ట్ ఉండి ట్యూమర్ పెద్దగా అయిపోతుంది, 5 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్, అప్పుడు అది స్కిన్ని టచ్ చేసి స్కిన్లోంచి కూడా బయటికి పెరిగే పరిస్థితి ఉన్నప్పుడు పెయిన్ కాజ్ చేస్తుంది. ఓకే. జనరల్గా అంటే దీనికి ఒక స్క్రీనింగ్ అనేది ఉంది. స్క్రీనింగ్ అనేది లివర్ క్యాన్సర్కి కమ్యూనిటీ లెవెల్లో చేయడం కష్టము. హై రిస్క్ పీపుల్లో రెగ్యులర్గా అల్ట్రాసౌండ్ చేయడము, బ్లడ్ టెస్ట్ తోటి మనం ఫాలో చేయడం అనేది ఇంపార్టెంట్. జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం డాక్టర్ గారు. హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. మనం ఫుడ్ ప్రతిదానికి అదే కారకం అవుతుంది. ఇప్పుడు కొలెస్ట్రాల్ పెరిగిపోతున్నా ఫుడ్ మనం ఏం తింటున్నాము, ఎప్పుడు తింటున్నాము. సో అర్లీగా అట్లీస్ట్ 3 to 4 hours బిఫోర్ స్లీపింగ్ ఫుడ్ కనుక క్లోజ్ చేసి ఒక చిన్న స్ట్రోల్ లాంటిది చిన్న వాకింగ్కి వెళ్తే అది ఇంకా మనకి బెనిఫిట్ అవుతుంది. అసలు నిద్రపోవడమే ఎప్పుడు నిద్రపోతున్నారో తెలియని పరిస్థితి ఉంది ఇప్పుడు. నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. అది కానీ అట్లీస్ట్ 6 to 7 hours నిద్రపోకపోతే బాడీ రిలాక్స్ అయ్యి వీటన్నిటిని టాక్సిన్స్ని వదిలించుకునే దానికి మనం బాడీకి టైం ఇవ్వట్లా. నిద్రలో ఇవన్నీ నిద్రలో బాడీ రీజనరేట్ అవుతుంది కదా, అన్నీ మనం చేస్తున్న మంచి అంతా బాడీ అబ్జార్బ్ చేసుకొని బాడీలోకి వెళ్ళేది మన నిద్రలో. ఇఫ్ యూఆర్ డూయింగ్ అదర్ యాక్టివిటీ మనం బాడీని డిస్ట్రాక్ట్ చేస్తాం. సో మీ డాక్టర్స్ అలా చెప్తున్నారని అందరూ నైట్ నిద్రపోకుండా పగలు నిద్రపోతున్నారు డాక్టర్ గారు. అది కూడా తప్పు. ఎందుకంటే పగలు రాత్రి ఉన్నదే బేసికలీ పగలు పని చేసుకొని రాత్రి రిలాక్స్ అవ్వడానికి. ఇప్పుడు చాలా మంది అమెరికాకి పని చేయడం, సో వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోతూ ఉంది. అది కూడా నా దృష్టిలో కరెక్ట్ కాదు. సాధ్యమైనంత వరకు పొద్దున్నే లేవడము, డే లైట్ అయిపోయాక రాత్రి రిలాక్స్ అవ్వడం అనేది బాడీకి ఇంపార్టెంట్. పాత పద్ధతులు అలవాటు చేసుకోవాలి. పాత పద్ధతులు ఎప్పుడు కూడా చాలా మంచి పద్ధతులు. అది ఎప్పటి నుంచి అయితే మనం మార్చడానికి ప్రయత్నం చేసామో మీరు అడిగినట్లు క్యాన్సర్లు అవన్నీ పెరుగుతున్నాయా, మేబీ అది కారణం అవ్వచ్చు. డాక్టర్ గారు జనరల్గా ఇప్పుడు మీలాంటి పెద్ద పెద్ద డాక్టర్స్ పెద్ద చదువులు చదువుకొని ట్రీట్మెంట్ ఉంది, భయపడకండి క్యాన్సర్ అంటే కూడా ఎక్కడో ఒక చోట భయం అవుతూనే ఉంటుంది, పానిక్ అవుతారు క్యాన్సర్ అని చెప్తే. అయితే ఒకప్పుడు క్యాన్సర్ కేసులు ఇంత లేవు, ఎక్కడో అరాకొరా చూసేవాళ్ళం. ఇప్పుడు మ్యాక్సిమం ఒక 10 మంది ఉంటే దాంట్లో 2-3కైనా క్యాన్సర్ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎందుకు క్యాన్సర్ బాధితులు పెరిగిపోతున్నారు? క్యాన్సర్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? దీన్ని మనం మీ ప్రశ్నని రెండు డిఫరెంట్ ప్రశ్నల కింద చూద్దాము. ఒకటి, ఫస్ట్ ప్రశ్న, ఇంతమంది చెప్తున్నా ఎందుకు భయపడుతున్నారు అనేది. సో భయం ఎందుకు ఉంటుంది అంటే క్యాన్సర్కి మనం ఎంత బెస్ట్ ట్రీట్మెంట్ చేసినా కూడా మళ్ళీ తిరిగి వస్తుందేమో అన్న భయం ఉంటుంది. ఇప్పుడు అదే హార్ట్కి స్టెంట్ వేసుకుంటారు, ఏదైనా హార్ట్ అటాక్ లాంటిది వచ్చినప్పుడు ఎప్పుడో, దాంట్లో వెనక్కి వచ్చే అవకాశాలు తక్కువ. అంటే మీరు ఎంతమందిని వినుంటారు, నేను హార్ట్కి స్టెంట్ వేయించుకున్నానండి తర్వాత అది బ్లాక్ అయింది మళ్ళీ చేయాల్సి వచ్చిందని ఎంతమంది వినుంటారు. అదే క్యాన్సరు ఒకసారి వచ్చింది, అంతా ట్రీట్మెంట్ బాగా చేశారు, మంచి హాస్పిటల్కి వెళ్ళాము,
అయినా మళ్ళీ అటాక్ అయిందండి 3 ఏళ్లలోనో 4 ఏళ్లలోనో అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు మీరు వింటే. హార్ట్ అటాక్ అంటే సిమ్టమ్స్ అది తెలుస్తుంది, క్యాన్సర్కి అసలు ఏమీ తెలియదు, సెకండ్ 4th స్టేజ్ అని చెప్తారు. దాని కంటిన్యూషన్గా క్యాన్సర్ అనేది సైలెంట్ కిల్లర్. ఎందుకంటే మీరు మీ ఇంట్రడక్షన్లో చెప్పారు ప్రతి అవయవానికి, అంటే హార్ట్ అటాక్ అంటే మనం ప్రత్యేకంగా హార్ట్ గురించి మాట్లాడుతున్నాం. క్యాన్సర్ అనే వ్యాధి ప్రతి అవయవానికి వస్తుంది కాబట్టి దాని సిమ్టమ్స్ కూడా ప్రతి అవయవంలో వచ్చే నార్మల్ సిమ్టమ్స్ లాగా. అంటే ఇప్పుడు మనం బయట ఎక్కువగా ఎప్పుడో ఏదో తిని తొందరగా పడుకున్నాం అనుకోండి, ఏదైనా గ్యాస్ట్రైటిస్ వచ్చింది అనుకోండి, లేకపోతే యాసిడిటీ మంట, కడుపు మంట. సో ఇప్పుడు స్టమక్ క్యాన్సర్ కూడా సేమ్ సిమ్టమ్తో మొదలవచ్చు. అలా వచ్చినప్పుడు మనకు తెలియదు క్యాన్సర్ వల్ల వచ్చిందా, లేకపోతే మనం ఏమనుకుంటాం బయట తిన్నాం కడుపు మంట వచ్చింది, ఏదో ప్యాంటాపో ఏదో ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ వేసుకుంటే తగ్గిపోతుంది, అసలు డాక్టర్ దగ్గర కూడా అవసరం లేదా అని అనుకుంటాం మనం. కానీ అక్కడే ప్రాబ్లం వస్తుంది క్యాన్సర్ తోటి. ఏమంటే డిటెక్ట్ అయ్యేసరికి బాగా సిమ్టమ్స్ ఎక్కువ ఉన్న టైంలోనే వస్తారు, అండ్ అది చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నప్పుడే అది డిటెక్ట్ అవుతుంది. సో దానివల్ల మనం ఎక్కువగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి, తర్వాత ట్రీట్మెంట్లు ఎక్కువ అడ్వాన్స్డ్గా ఉన్నప్పుడు మనం పూర్తిగా చేయలేని పరిస్థితి, అండ్ ఇంత చేసిన తర్వాత కూడా మళ్ళీ వస్తుందేమో అన్న భయం. ఇది భయానికి కారణము. సో ద సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్, క్యాన్సర్కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి, అండ్ ఇప్పుడు యాక్చువల్లీ మెజారిటీ ఆఫ్ ది క్యాన్సర్స్ క్యూర్ అయ్యే పరిస్థితుల్లో ఉంది. యాక్చువల్లీ 50 to 60% ఆఫ్ ది క్యాన్సర్స్ ఇప్పుడు క్యూర్ అయ్యే పరిస్థితిలో ఉన్నాయి. కాకపోతే ఆ పాతకాలపు భయం ఇంకా ప్రజల్లో ఇంకా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో ఎవరికైనా క్యాన్సర్ డిటెక్ట్ అయితే మీరు అసలు ఆ పేషెంట్కి వెంటనే చెప్తారా డాక్టర్ గారు? అంటే దీనికి 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఒకటి మోరల్ ఆస్పెక్ట్, ఒకటి లీగల్ ఆస్పెక్ట్. లీగల్గా అయితే యాక్చువల్లీ లా ఏమంటుందంటే ఒక మనిషికి రోగం అంటూ వస్తే ఆ ఇంటరాక్షన్ ఓన్లీ డాక్టర్కి రోగికి మధ్యలోనే ఉండాలి. ఆ పేషెంట్ నా భార్యకో భర్తకో చెప్పొద్దన్నా కూడా మేము చెప్పకూడదు యాక్చువల్లీ, అది లా. అయితే ఇండియాలో మన కుటుంబ వ్యవస్థ ఎంత గట్టిగా ఉందంటే కుటుంబం అసలు ఫస్ట్ ఆ డయాగ్నోసిస్ని పేషెంట్ దాకా రానివ్వదు. సో ఫస్ట్ కుటుంబానికి చెప్పకపోతే కుటుంబం హర్ట్ అయిపోతారు. అదేంటంటే అంత పెద్ద డయాగ్నోసిస్ డైరెక్ట్గా పేషెంట్కి చెప్తే వాళ్ళు ఎలా తీసుకుంటారు, డల్ అయిపోతారు కదా అంటారు. సో ఇండియాలో వీ లుక్ ఎట్ ది మోరల్ యాంగిల్ మోర్ దాన్ ది లీగల్ యాంగిల్. సో టెక్నికల్గా అయితే డాక్టర్ పేషెంట్ ఇంటరాక్షన్ అనేది 1-to-1 ఇలాగ ఉండాలి. బట్ ఇండియాలో మేజర్గా ప్రాక్టీస్లో ఏమవుతుందంటే వీ హ్యావ్ టు టెల్ ది ఫ్యామిలీ, ఫస్ట్ ఫ్యామిలీకి చెప్పి వాళ్ళు సరైన టైం చూసి కాస్త పేషెంట్ తట్టుకోగలరు అన్నప్పుడు మనల్ని చెప్పమంటారు. నిజంగానే బాగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుంది, క్యాన్సర్ తగ్గిపోతుంది అనేది ఉంటుందా? దానికి స్టడీస్ ఉన్నాయి. ఏంటంటే మనము సైకలాజికల్గా ఎలా ఉన్నాము అనేది. సో దట్ డెఫినెట్లీ మ్యాటర్స్ ప్రతి ఫీల్డ్లో. ఇప్పుడు మీరు ఒక బ్యాట్స్మెన్ క్రికెట్కి ఆడుతున్నాడు ఇండియాకి అండ్ బ్యాటింగ్కి వెళ్తున్నాడు అంటే అతని మైండ్ సెట్ అనేది చాలా డిటర్మిన్ చేస్తుంది అతను ఎలా పర్ఫామ్ చేస్తాడు అనేది. ది సేమ్ వే బాడీ అండ్ మైండ్ అనేవి దే ఆర్ బోత్ కనెక్టెడ్. సో మనము ఎంత బాగా మన బాడీ రెస్పాండ్ అవుతుంది ట్రీట్మెంట్కి అనేది వాళ్ళ పాజిటివ్ యాటిట్యూడ్, నేను జయించగలను అన్న కసి ఆర్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళలో డెఫినెట్గా క్యాన్సర్ ట్రీట్మెంట్స్ బాగా పనిచేసినాయని చెప్పడానికి స్టడీస్ ఉన్నాయి. దిస్ ఇస్ నాట్ ఏదో ఎంకరేజింగ్గా మనం చెప్పడం కాదు. యాక్చువల్లీ స్టడీస్ ప్రూవ్డ్ దట్ ఎవరైతే పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటారో వారు దే క్యాన్ విన్ ఓవర్ క్యాన్సర్. దానికి మనకి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. శరద్ పవార్ గారు ప్రామినెంట్ పాలిటిషియన్. సో యునో హీ హెస్ సఫర్డ్ ఫ్రమ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్. సో ఆయన కీమోథెరపీ తీసుకొని కూడా వెళ్ళి పొలిటికల్ అఫైర్స్ కండక్ట్ చేసేవారట ఆయన పార్టీ ఆఫీస్లో. ఇది కీమోథెరపీ తీసుకున్న రోజే, రెస్ట్ తీసుకోకుండా. సో కీమోథెరపీ తీసుకున్న, రేడియేషన్ తీసుకున్న ఆయన ఎప్పుడు బ్రేక్ తీసుకునేవారు కాదుట. నేను వీక్గా ఉన్నాను, నాకు రెస్ట్ కావాలి అనుకునేవారు కాదుట. ఈరోజు పార్టీలో ఏమవుతుంది, నేను ఆఫీస్కి వెళ్ళి ఐ షుడ్ మానిటర్ ఎవ్రీథింగ్ అనుకునేవారట. డైరెక్ట్గా హాస్పిటల్ నుంచి వెళ్ళి పార్టీలో ఆఫీస్లో కూర్చొని అన్ని కార్యక్రమాలు చక్కబెట్టేవారట. సో ఆ యాటిట్యూడ్తో ఆయన ఉన్నారు. అండ్ యు ఆర్ సీయింగ్ హిమ్ ఈ రోజు కూడా ఆయన ఈస్ క్వైట్ యాక్టివ్ ఇన్ హిస్ లైఫ్, ఆల్మోస్ట్ 8 years. అవును, జనరల్గా కూడా మనం అలాంటి పేషెంట్స్ని చూస్తాము, చాలా మందిని చూస్తాం. అస్సలు యాటిట్యూడ్ పాజిటివ్గా ఉన్న వాళ్ళలో రిజల్ట్స్ కూడా అలానే చూస్తాం. అండ్ నా రూమ్లోనే దీని మీద ఒక ప్రావర్బ్ లాగా ఉంటుంది, క్యాన్సర్ ఎఫెక్ట్స్ ది బాడీ బట్ నాట్ ది సోల్ అని. సో మన ఆత్మని టచ్ చేయదు, అది మన శరీరాన్ని మాత్రమే టచ్ చేస్తుంది. అండ్ మనం ఆత్మబలంతో ఉంటే కనుక ఆ శరీరానికి వచ్చిన వ్యాధిని కూడా గట్టిగా జయించవచ్చు అనేది ఇట్ ఈస్ ప్రూవెన్ అండ్ వీ బిలీవ్ ఇన్ ఇట్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. మేజర్గా స్ట్రెస్, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, ఇవన్నీ మీ మెడికల్ పరిభాషలో. మాకేంటంటే ధైర్యంగా ఉంటే అది తగ్గిపోతుంది ఏదైనా వచ్చింది అనేది మాకు తెలిసింది. అయితే డాక్టర్ గారు జనరల్గా క్యాన్సర్ లక్షణాలు తెలియవు అంటారు, అంటే డిఫరెంట్ ఆర్గాన్స్, డిఫరెంట్ సిమ్టమ్స్.
ఇప్పుడు అన్నిటికీ కలిసి ఒక సిమ్టము ఇలా ఉంటుంది ర్యాండమ్గా మీరు వెళ్ళండి అంటే ఏముంటుంది? ఒక సిమ్టమ్ అనేది చెప్పడం కష్టము. ఇప్పుడు కొన్ని ఏవైతే మనము బండగుర్తులన్నీ చెప్పొచ్చు. ఒకటి ఇప్పుడు దగ్గు, చాలా మందిలో దగ్గు మొదలవుతుంది, నెలైనా తగ్గదు, 2 నెలలైనా తగ్గదు. అప్పుడు ఇగ్నోర్ చేయకుండా ఇమీడియట్గా డాక్టర్ చేత చెకప్కి వెళ్ళడం అనేది మంచిది. ఎందుకు అంటే దట్ కెన్ బి క్యాన్సర్, దట్ కెన్ బి ట్యూబర్క్లోసిస్ ఆల్సో. సో వారం రోజుల్లో లేకపోతే 2 వారాల్లో తగ్గిపోనిది మనం ఇగ్నోర్ చేయకూడదు. 2 సేమ్ థింగ్ విత్ అసిడిటీ. అసిడిటీ అయితే ఒక రోజులో తగ్గిపోవాలి, 2 పూటలో తగ్గిపోవాలి. అలా కాకుండా కంటిన్యూస్గా రోజు అసలు ఏం తిన్నా కూడా మనకి హార్ట్ బర్న్ వస్తుంది అంటే కనుక బెటర్ టు గో అండ్ కన్సల్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఆర్ అట్లీస్ట్ అ ఫిజిషియన్. సో ఎనీ డీవియేషన్ ఫ్రమ్ యువర్ నార్మల్ లైఫ్ అంటే యూ హ్యావ్ టు బి అటెంటివ్ టు యువర్ బాడీ. మన బాడీ కూడా మనతో మాటలు చెప్తూ ఉంటుంది, మనకు వినపడం అంతే. సో వీ షుడ్ బి అటెంటివ్ టు అవర్ బాడీ. రోజు మనకి లేనిది కొత్తగా వచ్చింది పోవట్లేదు, దీని మీద మనం ఫోకస్ పెట్టాలి. ఇది ఉంటే కనుక ఇట్స్ బెటర్ టు టేక్ ఎ మెడికల్ ఒపీనియన్. అది ఏది కాకపోవచ్చు కూడా, అందరికీ అలా ఉన్న వాళ్ళకి క్యాన్సర్ వచ్చేస్తుందని చెప్పట్లేదు, బట్ తొందరగా కనిపెట్టే అవకాశం అయితే మనం అంత అటెంటివ్గా ఉంటే డెఫినెట్గా ఉంటుంది. యాసిడిటీ అసలు అందరికీ ఉంటుంది కదా డాక్టర్ గారు? నాట్ రియలీ. అంటే మనము ఇంతకుముందు చక్కగా 6-7 గంటలకల్లా తినేసేవాళ్ళం, 9 గంటలకల్లా పడుకునేవాళ్ళం మన చిన్న రోజుల్లో. ఇప్పుడు అందరూ పిల్లలు కూడా 11-12 తర్వాత కానీ పడుకోవట్లే. డిన్నర్స్ కూడా లేట్ అయిపోయినాయి, 10-11. సో దానివల్ల ఏమవుతుందంటే తిన్న వెంటనే పడుకోవడము, తర్వాత ఎక్సర్సైజ్ లేకపోవడము, కొంచెం లైఫ్ స్టైల్ వల్ల అది పెరిగిందే తప్ప అందరికీ అలా ఉండాలని ఏం లేదు. రెండు అందరికీ అంత సిగ్నిఫికెంట్గా కూడా ఉండదు, కొంత గ్యాస్ ట్రబుల్ అది ఉంటుంది తప్ప మంట అది ఎక్కువ ఉండదు. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ మీకే తెలుస్తుంది, మీరు చాలా ఏళ్ళుగా తేడా లేదు బాడీలో, ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చింది, అది చాలా చిన్న డిస్కంఫర్ట్ అవ్వచ్చు, దగ్గు అవ్వచ్చు, యాసిడిటీ అవ్వచ్చు, లేదా ఇంకేదన్నా కూడా చిన్న సిమ్టమ్ అవ్వచ్చు, ఏదైనా కాళ్ళ దగ్గర ఏదో చిన్న నొప్పిలాగా కంటిన్యూస్గా ఉండొచ్చు. ఆ కొత్త దాన్ని మాత్రం ఇగ్నోర్ చేయదంటున్నాను. ఓకే, అయితే డాక్టర్ గారు వీళ్ళకి ఫీవర్ వస్తుంది, వెయిట్ లాస్ కూడా అవుతారు అనేది కూడా మనం వింటాం. ఫీవర్ అనేది డిపెండ్స్ ఆన్ ది ఇన్ఫెక్షన్ వస్తే కనుక వస్తుంది. ప్యూర్గా క్యాన్సర్తో వచ్చే ఫీవర్స్ తక్కువ, అది ఎక్కువగా మనం బ్లడ్ క్యాన్సర్స్లో వాటిలో చూస్తాం. ఎందుకంటే ఫీవర్ అనేది బేసికలీ ఇన్ఫెక్షన్ తొందరగా క్యాచ్ చేస్తారు, ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వస్తుంది. అది మెయిన్గా బ్లడ్ క్యాన్సర్స్లో. లెటెస్ట్ సే ఆడవాళ్ళలో బ్రెస్ట్ లంప్ తోటి వచ్చారనుకోండి, వాళ్ళలో ఫీవర్ రావాల్సిన అవసరం లేదు, అంటిల్ అన్లెస్ వేరే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే తప్ప. సో ఫీవర్ ఈజ్ నాట్ బై ఇట్ సెల్ఫ్ ఒక సిమ్టమ్ కాదు అది క్యాన్సర్కి. హెల్దీ ఇండివిజువల్కి కూడా ఎందుకు వస్తుంది క్యాన్సర్? నాట్ వెరీ ష్యూర్ ఆఫ్ ది ఆన్సర్, బికాస్ దానికి ఏమీ ఎటువంటి డేటా లేదు. బట్ ఎవరికైనా రావచ్చు, ఎక్కడ ఏ ఆర్గాన్కైనా రావచ్చు. ఎందుకు అంటే అది జెనెటిక్ డిజీజ్ బేసికలీ. ఇది ఒక మిత్ కూడా ఐ వాంట్ టు క్లారిఫై. జెనెటిక్ అంటే చాలామంది పిల్లలకు కూడా వస్తుందేమో అనుకుంటారు. జెనెటిక్ అంటే జీన్స్ దెబ్బతినడం వల్ల వచ్చే డిజీజ్ని జెనెటిక్ డిజీజ్ అంటాం. పిల్లలకి పాస్ అయ్యే జీన్స్ వల్ల వచ్చే డిజీజెస్ని హెరిడిటరీ డిజీజ్ అంటాం. సో జెనెటిక్ డిజీజెస్ వేరు, హెరిడిటరీ డిజీజెస్ వేరు. నాట్ ఆల్ జెనెటిక్ డిజీజెస్ ఆర్ హెరిడిటరీ డిజీజెస్. సో క్యాన్సర్ అనేది జెనెటిక్ డిజీజ్. అంటే మనము సన్లైట్లోకి వెళ్ళామనుకోండి, మన స్కిన్ మీద కణాలు ఉంటాయి, ఆ కణాల్లో కూడా డిఎన్ఏ ఉంటుంది. సో సన్లో ఉన్న యూవీ లైట్ ఈ డిఎన్ఏని డ్యామేజ్ చేయొచ్చు, అది మళ్ళీ బాడీ రిపేర్ చేసుకుంటుంది. ఒకవేళ అలాంటి రిపేర్ కనుక సరిగా అవ్వకపోతేనో, లేకపోతే ఆ సెల్స్కి మిక్స్డ్ సిగ్నల్స్ వెళ్తేనో, అంటే నేను ఇప్పుడు డివైడ్ అయిపోతూనే ఉండాలి, ఒక గడ్డలాగా అయిపోవాలి అని సిగ్నల్స్ వెళ్తాయి అనమాట. దాన్ని మ్యూటేషన్ అంటాం, డిఎన్ఏ మ్యూటేషన్. ఆ మ్యూటేషన్ వల్ల క్యాన్సర్ వస్తుంది. సో హెల్దీగా ఉండడానికి మన ఎక్స్పోజర్స్కి సంబంధం లేదు కదా. సో యూవీ లైట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు ఉంటారు, మొత్తం లైఫ్ స్టైల్ బాగుండొచ్చు. బట్ ఒక్క యూవీ లైట్ ఎక్స్పోజర్ వల్లనే ఆస్ట్రేలియాలో ఎక్కడ యూవీ ఓజోన్ పొర ఎక్కడైతే బ్రేక్స్ ఉన్నాయో, ఆస్ట్రేలియా లోవర్ ఎండ్ ఆఫ్ ది సౌత్ పోల్ టువర్డ్స్ ద సౌత్ పోల్ ఆఫ్ ద ఎర్త్, స్కిన్ క్యాన్సర్స్ ఎక్కువ చూస్తాం మనం. ఎందుకు అంటే అదే రీజన్. బేసికలీ యూవీ లైట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళకి స్కిన్లో క్యాన్సర్స్ వచ్చేస్తాయి. సో అలా దట్ ఈస్ వన్ రీజన్. బట్ స్కిన్లో క్యాన్సర్ వచ్చినంత మాత్రాన అదేమన్నా పిల్లలకు పాకుతుందో? అలా ఏం పాకదు. సో అలా పిల్లల్లో పాకేవి రెండే, అంటే ఎక్కువగా మనం చూసేది బ్రెస్ట్, ఓవరీ, కోలాను, ఇటువంటి క్యాన్సర్స్ హెరిడిటరీ, అంటే ఫ్యామిలీలో వస్తాయి. ఇప్పుడు తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే కూతురు కూడా వస్తుందేమో అని చెప్పి ఈ మధ్య మనం జెనెటిక్ టెస్ట్ చేయడం అవన్నీ చేస్తున్నాం. అది ఏం టెస్ట్ చేయించుకోవాలి డాక్టర్ గారు? BRCA1 టెస్టింగ్ అని ఉంటుంది, స్పెసిఫిక్గా బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్స్కి. అదొక బ్లడ్ టెస్ట్. దాంట్లో ఏంటంటే ఈ బ్రాకా జీన్ అనేది ఉందా లేదా అని చూస్తాము బ్లడ్లో. అది ఉంటే ఆ ఉన్నంత మాత్రాన కూడా అందరికీ రావాలని లేదు, బట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది నార్మల్ పాపులేషన్ ముందే తెలుస్తుంది. సో వాళ్ళలో ఏంటంటే యంగర్ ఏజ్ నుంచే బ్రెస్ట్ MRI కానీ మ్యామోగ్రామ్స్ కానీ చేస్తూ ఉంటాం, జస్ట్ టు క్యాచ్ ఇట్ ఎర్లీ ఏదైనా వస్తే కనుక.
ఇవి అయితే వచ్చే అవకాశం ఉంటుంది, హెరిడిటీగా అవకాశం ఉంటుంది. కొన్ని జన్యువులు మనలో ఆల్రెడీ బై బర్త్ ఉంటాయి, వాళ్ళలో ఎక్కువ అవకాశం అనేది డెఫినెట్గా ఉంటుంది. ఈ బ్రాకా అనేది ఈ 3 క్యాన్సర్స్ని మనం డిటెక్ట్ చేయొచ్చు. అట్లాగే ఇంకేమైనా బ్లడ్ టెస్ట్ ఉందా, మిగతాయి వచ్చే అవకాశం ఉందా లేదా తెలుసుకోవడానికి? కొన్ని ఇంకా రీసెర్చ్ అవుతోంది ఇప్పుడు. కొన్ని మ్యూటేషన్స్ కానీ మన అంటే మీరు 2004లో ఆ టైంలో వాళ్ళు మన మొత్తం డిఎన్ఏని ఎలా చదవాలని హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అని చేశారు. సో హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్లో దే న్యూ హౌ టు స్టడీ ద ఎంటైర్ డిఎన్ఏ. ఇప్పుడు అది క్లినికల్ ప్రాక్టీస్లోకి వచ్చేసింది. సో డెఫినెట్గా ట్యూమర్స్ ఉన్న వాళ్ళలో మనము కాంప్రిహెన్సివ్ జీనోమిక్ ప్రొఫైలింగ్ అని చేస్తాం. అక్కడ ఏంటంటే డిఎన్ఏలో అసలు ఏ మ్యూటేషన్స్ వల్ల క్యాన్సర్ వచ్చింది, దానికి ఏమైనా స్పెసిఫిక్గా మందులు ఉన్నాయా, మళ్ళీ దాన్ని టార్గెట్ థెరపీ అంటారు. సో అట్లా ఏదన్నా దీంట్లో పనిచేస్తుందా, ఇవన్నీ కనుక కూడా మనం చూస్తున్నాం. దిస్ ఆర్ ఆల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట. సో ఆ డిఎన్ఏ టెస్టింగ్లో కొన్ని అర్లీగా జీన్స్ జెనెటిక్ చేంజెస్ ఉంటే క్యాన్సర్ రావచ్చేమో అన్న దాని మీద రీసెర్చ్ బాగా జరుగుతుంది. నథింగ్ ఈజ్ అప్రూవ్డ్ యాజ్ యెట్. వస్తాయి, కాకపోతే ఫ్యూచర్లో డెఫినెట్గా ఆ రోజు కూడా వస్తుంది వేర్ ఒక బ్లడ్ టెస్ట్ చేసి మీకు ఫ్యూచర్లో వస్తుందా రాదా చెప్తారు. అలా చెప్పినంత మాత్రం అందరికీ వస్తుందని కాదు కానీ, బట్ దే విల్ ఆస్క్ యూ టు గో ఫర్ రెగ్యులర్ మెడికల్ చెకప్స్. సో ఆ రోజు వస్తుంది డెఫినెట్గా ఫ్యూచర్లో. ఇప్పుడు స్క్రీనింగ్స్ ఉన్నాయి అంటారు, అది ఏం స్క్రీనింగు, ఏమేం క్యాన్సర్స్ డిటెక్ట్ చేయొచ్చు దాంతో? స్క్రీనింగ్ తోటి అన్ని క్యాన్సర్లు డిటెక్ట్ చేయలేము. మళ్ళీ స్క్రీనింగ్ తోటి మేజర్గా డేటా ఉన్నది బ్రెస్ట్ క్యాన్సర్కి. తర్వాత ఎందుకంటే మ్యామోగ్రామ్స్ వల్ల అర్లీగా బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ అవుతుంది అనేది ప్రూవ్ అయింది. ఏదైనా కూడా స్క్రీనింగ్ టెస్ట్కి కొలమానం కానీ కొలబద్ద కానీ ఏంటి అంటే, స్క్రీనింగ్ చేసి మనం అర్లీగా డిటెక్ట్ చేయడం వల్ల ఆ పర్టికులర్ పేషెంట్లో మనము వాళ్ళ సర్వైవల్ పెంచామా లేదా అనేది. అది పెంచినప్పుడు మనం స్క్రీనింగ్ చేసి డిటెక్ట్ చేయడం వేస్ట్. సో వేస్ట్ ఎక్కడైందంటే ప్రాస్టేట్ క్యాన్సర్లో. ప్రాస్టేట్ క్యాన్సర్లు అన్నీ కూడా డేంజరస్ కాదు కొన్నిట్లు, ఎందుకంటే వచ్చేదే 70 ఏళ్ళు 80 ఏళ్ళ తర్వాత ప్రాస్టేట్ క్యాన్సర్లు ఎక్కువగా వచ్చేది. వాళ్ళలో మనం డిటెక్ట్ చేసినా కూడా చాలా అర్లీ స్టేజెస్లో మనం పెద్దగా చేయగలిగింది ఏం లేదు, అవి అసలు పెద్దగా వాళ్ళని ఇబ్బంది కూడా పెట్టకపోవచ్చు కొన్నిసార్లు అని కనుక్కున్నారు. సో దట్ ఈస్ వేస్టేజ్ స్క్రీనింగ్. సో అక్కడ ఆపేశారు. బ్రెస్ట్కి మాత్రం రివర్స్. బ్రెస్ట్ మాత్రం తొందరగా కనుక్కుంటే క్యూర్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ ఎవ్రీ విమెన్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 50 అండ్ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు అయితే కొంచెం 35-40 నుంచే యాన్యువల్గా ఒకసారి మ్యామోగ్రామ్ చేయించుకోమని చెప్పి కంపల్సరీగా ఇప్పుడు రికమెండేషన్స్ అనేవి ఉన్నాయి. 50 తర్వాతనే అలా. సో లంగ్ క్యాన్సర్ కూడా స్మోకర్స్ ఎస్పెషల్లీ హై రిస్క్ పీపుల్. సో వాళ్ళలో లో డోస్ సిటీ స్కాన్ అనేది చేస్తాం. లో డోస్ మామూలుగా రెగ్యులర్ సిటీ స్కాన్కి అయ్యే డోస్ కన్నా కూడా తక్కువ డోస్ సిటీ స్కాన్ చేసి యాన్యువల్గా 50 to 65 మధ్యలో ఒక 15 ఏళ్ల పాటు రెగ్యులర్గా మానిటర్ చేయమంటారు. దాంట్లో కూడా కొంత బెనిఫిట్ అనేది ఉంది. అర్లీ స్టేజ్లో కనుక్కుంటే లంగ్ క్యాన్సర్ కూడా బాగా మనం క్యూర్ చేయగలిగిన పరిస్థితి ఈరోజు ఉంది. సో స్క్రీనింగ్ అనే దాంతో ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఒక పాపులేషన్ బేస్డ్ స్క్రీనింగ్ చేయాలి మనం. అంటే ఇప్పుడు మొత్తం తెలంగాణలో మనం అందరికీ స్క్రీనింగ్ చేయాలని ఒక ఇది పెట్టుకున్నాం అనుకోండి. నేను చెప్తాను, ఒక పలానా మే నెలలో అందరికీ సమ్మర్ హాలిడేస్ ఉంటాయి, మీరు అందరు చక్కగా హాస్పిటల్కి రండి, మేమంతా ఫుల్ బాడీ స్కానింగ్లు అన్నీ చేసేసి మీకు చెప్తాం క్యాన్సర్ ఉందో లేదో అని చెప్తాం. కానీ అది మేలోనే రాదు కదా. నేను మేలో నార్మల్ స్కాన్ అయ్యి ఉండొచ్చు, అక్టోబర్ నవంబర్లో మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు. అట్లా వస్తుంది డాక్టర్ గారు 2-3 నెలల తేడాలతోనే అవ్వచ్చు. పోనీ ఈ మేలో చేసాము, నెక్స్ట్ మార్చ్లో స్టార్ట్ అయింది అనుకోండి, ఇంకా మే రాలే మనకి స్క్రీనింగ్కి. సో స్క్రీనింగ్ అనేది ఒక క్రాస్ సెక్షనల్, అంటే ఓన్లీ ఆ పర్టికులర్ టైం వరకే. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్క్రీనింగ్ లోపల కూడా క్యాన్సర్ డెవలప్ అవ్వచ్చు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ స్క్రీనింగ్. కానీ స్టిల్ హై రిస్క్ గ్రూప్స్కి మనం డెఫినెట్గా అడ్వైస్ చేస్తాము. అలానే కోలోరెక్టల్ క్యాన్సర్ స్క్రీనింగ్. సో ఇప్పుడు ఎవరైనా ఫ్యామిలీలో కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఎస్పెషల్లీ బిలో 50 ఏజ్ గ్రూప్, సో వాళ్ళ వాళ్ళని మనం 25 ఏజ్ గ్రూప్ నుంచే రెగ్యులర్గా ఒక 5 ఏళ్లకు ఒకసారి కొలనోస్కోపీ చేయించుకోమని అలాగే రెగ్యులర్గా చెప్తూ ఉంటాం. స్టూల్ టెస్టింగ్ ఇవ్వమని చెప్పి, సో ఇవన్నీ చెప్తూ ఉంటాం అనమాట. ఫుల్ బాడీ చెకప్లో స్టూల్ టెస్టింగ్ కూడా చేస్తాం, అన్నీ చేస్తాం. దాంట్లో తెలుస్తుంది. దాంట్లో కూడా ఇప్పుడు స్టూల్ టెస్ట్లో కూడా అంటే బ్లడ్ ఉందా లేదా ఎక్కువగా అది తెలుస్తుంది మనకు. దాని తర్వాత మనం సిగ్మాడోస్కోపీ కానీ కొలనోస్కోపీ కానీ చేయాలా అనేది ఆలోచిస్తాం. సో అట్లా వి కీప్ స్టూల్ డిఎన్ఏ టెస్టింగ్ కూడా చాలా మందికి మనం చేయొచ్చు. క్యాన్సర్ కణాలు ఏమైనా ఉంటే పట్టుకుంటుంది. సో అలాంటి టెస్టులు ఉన్నాయి. అలానే సర్వైకల్ క్యాన్సర్ కూడా మంచి స్క్రీనింగ్ ఉంది, వేర్ ప్యాప్ స్మియర్ అని చెప్పి చేస్తాము. తర్వాత హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ అని కూడా చేస్తూ ఉంటాము ప్రతి 3 ఏళ్ళకి. సో అది కూడా 30 to 40 అట్లీస్ట్ చేయించుకోమంటారు. అండ్ రెండు ఇక్కడ దాకా ఇదంతా చెప్పాం కాబట్టి ఇంకా గట్టిగా ఉన్నది వ్యాక్సిన్ ప్రివెంటబుల్ క్యాన్సర్స్ అనమాట. అంటే ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్కి తర్వాత పెనైల్ క్యాన్సర్స్కి అబ్బాయిల్లో హెచ్పివి వ్యాక్సిన్ వచ్చింది. సో అందరికీ 12 to 26 ఇయర్స్ మధ్యలో అబ్బాయిలకి అమ్మాయిలకి అందరికీ
అది చేయించుకోమని చెప్తున్నాము. అబ్బాయిలకు కూడా హెచ్పివి వ్యాక్సిన్. అబ్బాయిలకు కూడా, ఎందుకంటే పెనైల్ క్యాన్సర్ ప్రివెంట్ చేస్తుంది కదా. రెండు ఇటు పెనైల్ క్యాన్సర్స్ కానీ ఇటు సర్విక్స్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కానీ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే వైరస్ వల్ల వస్తుందని కనుక్కున్నాం ఎక్కువగా కేసెస్ 80 to 90%. సో దాంట్లో ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల, ఈ వ్యాక్సిన్ ఏంటంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ మొదలెట్టక ముందే తీసుకోవాలి. వన్స్ సెక్షువల్ ఇంటర్కోర్స్ హ్యాపెన్స్ అది స్ప్రెడ్ అయిపోతుంది అటు ఇటు. సో both boys and girls from age of 12 to 26 pre-marriage we suggest HPV vaccination andarki, and that is not costly also, hardly 3-4,000 ఉంటుంది అది, అండ్ 3-4 వేలలో వచ్చేస్తుంది, 3 డోసులు ఉంటాయి. సో అండ్ ఐ థింక్ గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్స్లో చేయించుకుంటే. సో దిస్ ఈజ్ ప్రివెంటబుల్. రెండు లివర్ క్యాన్సర్, హెపటైటిస్ బి వ్యాక్సిన్ మనం యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్లో పిల్లల దగ్గర నుంచి ఇంక్లూడ్ చేసాం. సో హెపటైటిస్ బి వల్ల 50 to 60% ఆఫ్ లివర్ క్యాన్సర్స్ వస్తాయి. సో హెపటైటిస్ బి మనం కమ్యూనిటీ లెవెల్లో మనం ప్రివెంట్ చేయగలుగుతున్నాం వ్యాక్సిన్ ద్వారా. సో ఇలాగా కొన్ని వ్యాక్సిన్ ప్రివెంటబుల్ క్యాన్సర్స్ ఉన్నాయి, కొన్నింటిలో స్క్రీనింగ్ చేయడం వల్ల బెనిఫిట్ ఉంది, మళ్ళీ అన్నిటికీ ఒకటే రూల్ లేదు. ఇప్పుడు జనరల్గా మీరు కొన్ని హ్యాబిట్స్ చేసుకోండి మీకు క్యాన్సర్ రాదు, మీరు కొన్ని ఫుడ్స్ తినండి మీకు క్యాన్సర్ రాదు అంటే అట్లాంటి ఏమైనా మ్యాజికల్ రెమెడీస్ ఏమైనా ఉంటాయా? నాట్ ఎగ్జాక్ట్లీ, బట్ డెఫినెట్గా కొంత కాంట్రిబ్యూషన్ అయితే ఉంటుంది. ఇది చేయడం వల్ల 100% రాదని చెప్పలేం, కానీ డెఫినెట్గా హార్ట్ డిసీజెస్కి కానీ ఓవరాల్ రోగాలు రాకుండా ఉండడానికి మితమైన ఆహారం, ప్రోటీన్స్ ఎక్కువ ఉండి తర్వాత ఎక్కువ కార్బ్స్ ఫ్యాట్స్ తక్కువగా కొంత ఉన్న ఆహారం, రెండు రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ, ఇవన్నీ అంటే జనరల్గా చెప్పేవే. దీనికి ప్రత్యేకంగా క్యాన్సర్కి సంబంధించిందంటూ ఏం లేదు, బట్ రెగ్యులర్గా హెల్దీ లైఫ్ స్టైల్ కనుక మెయింటైన్ చేస్తే అన్ని రోగాలు రాకుండా అది కాపాడుతుంది. హెల్దీ లైఫ్ స్టైల్ అంటారు అంటే అసలు బయట ఫుడ్ తినకూడదనా? హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి అసలు? హెల్దీ లైఫ్ స్టైల్ అంటే బేసికలీ క్యాలరీస్ మీరు ఎంత తీసుకుంటున్నారు అనేది చూసుకోవడము, రెండు ఎక్సర్సైజ్ డెఫినెట్గా ఉందా లేదా, ఎక్సర్సైజ్ కూడా మజిల్ ఎక్సర్సైజ్, కార్డియో రెండు సమపాళ్ళలో ఉన్నాయా లేదా చూసుకోవడము, ఇది మెయిన్. ఎందుకంటే మీకు యు ఆర్ వాట్ యు ఈట్ అని ఒకట సామెత ఉంది ఇంగ్లీష్లో. సో మీరు ఆహారము మీ బాడీ ఎలా ఉండాలి, ఏ రోగం వస్తుంది అనేది 70 to 80% డిటర్మిన్ చేస్తుంది. రెస్ట్ ఆల్ ఈస్ ఫిజికల్ ఎక్సర్సైజ్. సో ఆహారం అనేది నా దృష్టిలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ డిటర్మినింగ్ వాట్ డిజీజెస్ వీ గెట్. సో అప్పుడు బెస్ట్ ఆహారం ఏది, మనకి వెయిట్ గెయిన్ అనేది ఉండకూడదు. రెండు, చాలామంది ప్రోటీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. ప్రోటీన్ అన్ని వెజిటబుల్స్ ఫ్రూట్స్లో లేదు, స్పెసిఫిక్ ఆహారాల్లో ఉంది, లైక్ పనీర్ అండ్ చికెన్ ఇట్లాగా, ఎగ్. సో పనీర్ అనేది మనం ఎన్ష్యూర్ చేయాలి అందరికీ. రెండు, కార్బ్స్ అతిగా తినడము, తర్వాత ఫ్యాట్స్ అతిగా తినడము అనేది మనము తగ్గించాలి. అంటే వేపుడ్ ఐటమ్స్, దే ఆర్ ఆల్ బ్యాడ్ ఫ్యాట్స్. సో నాట్ ఓన్లీ క్యాన్సర్స్, వాళ్ళు ఏమవుతుందంటే లిపిడ్ ప్రొఫైల్ అనేది డీరేంజ్ అయ్యి అవి ఎక్కువ తింటే, అవి ఎక్కువ తినడం వల్ల హార్ట్ అటాక్స్ రావడము, బ్రెయిన్ స్ట్రోక్స్ రావడము, నాట్ ఓన్లీ క్యాన్సర్స్. అది కాకుండా ఈ మధ్య ఎక్సెసివ్గా కార్బోహైడ్రేట్ తింటే ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న ఎక్సెస్ కార్బ్స్ అన్నీ కూడాను బాడీ మనకు అది ఫ్యాట్ రూపంలో స్టోర్ చేసుకుంటుంది. ఎస్పెషల్లీ ఇండియాలో పొట్టలో ఫ్యాట్ అనేది చాలా కామన్. సో ఆ పొట్టలో ఫ్యాట్ ఈ మధ్య లివర్ చుట్టూ కూడా డిపాజిట్ అవుతుంది. దాన్ని మీరు ఇంచుమించు ఎవరికి అల్ట్రాసౌండ్ చేసినా గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ అని చెప్తున్నారు. సో అగైన్ దట్ ఈస్ అ డేంజరస్ సైన్. ఎందుకు అంటే ఆ గ్రేడ్ 2 కాస్త గ్రేడ్ 3 అవుతుంది కొన్నాళ్ళు అలానే మనం ఇవే ఫుడ్స్ తింటూ ఉంటే. గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ నుంచి ఇంకా సిరోసిస్ అవుతుంది. అగైన్ సిరోసిస్ ఇస్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఒకటి లివర్ ఫెయిల్యూర్, వేర్ మళ్ళీ లివర్ ట్రాన్స్ప్లాంట్కి పోవాలా అన్న డౌట్, ఆర్ ఇట్ కెన్ లీడ్ ఇన్ టు లివర్ క్యాన్సర్ ఆల్సో. సో ఈ విధంగా రెండు విధాల నష్టం అది. సో ఇప్పుడు హెల్దీ డయట్ అంటే ఇదే. సో కార్బ్స్ మనకి ఎంత మేర కావాలో అంత మేరే తినడము, సో దట్ ఆల్ దోస్ ఫ్యాటీ థింగ్స్, అండ్ యాజ్ ఎ కంటిన్యూయేషన్ మన ఐడియల్ బాడీ వెయిట్ అనేది మనం మెయింటైన్ చేయాలి వాట్ ఎవర్ వీ ఈట్. సో మన హైట్కి తగ్గ వెయిట్ కనుక ఉంటే ఈ రోగాలన్నీ రావు. రెండు, మనకు ఫ్యాట్ ఎక్కువ ఉండదు. సో యాక్చువల్లీ రీసెంట్గా స్టడీస్ కూడా పబ్లిష్ అయినాయి. మనము మన హైట్కి తగ్గ వెయిట్ ఉంటే చాలట, డయాబెటీస్ నుంచి హార్ట్ డిసీజ్ అన్ని రివర్స్ అయిపోతున్నాయి. అండ్ మనమైతే ఒక 2-3 కేజీలన్నీ ఎక్కువ ఉంటున్నాం. 2-3 కాదండి, యావరేజ్గా మీరు తీసుకుంటే 10 నుంచి 15 కేజీలు ఎక్కువ ఉంటారు చాలామంది. సో ఐడియల్ బాడీ వెయిట్ అంటే ఇఫ్ యూ లూజ్ 10 to 15 kgs అండ్ కమ్ బ్యాక్ టు అవర్ ఓన్ నార్మల్ బాడీ వెయిట్, అదొక్కటే చాలట చాలా రోగాలు ప్రివెంట్ చేయడానికి. అలాంటి బాడీస్కి క్యాన్సర్ ఇష్టం ఉండదు. కరెక్ట్, అంటే క్యాన్సర్ కింద డెవలప్ అయ్యే స్టిమ్యులేషన్ అనేది ఉండదు బాడీలో. ఇవన్నీ ఎక్కువ వెయిట్ ఉండడము, తర్వాత ఎక్కువ వెయిట్ వల్ల బాడీలో జనరేట్ అయ్యే ఇన్ఫ్లమేషన్, ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలు అవుతాయి. అంటే ఇప్పుడు సిగరెట్ తాగే వాళ్ళందరికీ క్యాన్సర్ రావట్లా, అలానే సిగరెట్ తాగని వాళ్ళకే వస్తుంది.
సో లోపల బాడీ నుంచి కూడా ఎంతో కొంత ఇలాంటి కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్స్ ఉంటున్నాయి అన్నమాట. అప్పుడే ఎక్స్టర్నల్ ఇది కలిసినప్పుడు ఇంకా తొందరగా వచ్చేస్తుంది. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఇప్పుడు జనరల్గా ఏదైనా ఒక క్యాన్సర్ డిటెక్ట్ అయింది అన్నప్పుడు మందులు వాడితే సరిపోతుందా? మిగతా సర్జరీస్ రేడియేషన్ ఇవన్నీ కూడా తీసుకోవాలా? ఒక్కొక్క క్యాన్సర్కి మళ్ళీ ఒక్కొక్క తీరుగా మనం ట్రీట్మెంట్ చేస్తాము. ఈ ట్రీట్మెంట్లు కూడా ఎట్లా వచ్చినాయంటే కొన్ని వేల పేషెంట్ల మీద మనం క్లినికల్ ట్రయల్స్ చేసి ఈ పర్టికులర్ క్యాన్సర్కి ఈ పర్టికులర్ స్టేజ్లో ఏ ట్రీట్మెంట్ ఇస్తే వీళ్ళకి బెస్ట్ పాసిబుల్ లాంగెస్ట్ సర్వైవల్ ఉంటుంది అనేది చూస్తాము. సో అది ప్రతి క్యాన్సర్కి స్టేజ్ వైజ్గా వేరుగా ఉంటుంది. సో అది సింగిల్ టాపిక్లో మనం చెప్పలేము. కొన్ని క్యాన్సర్లకి ఇప్పుడు అన్నీ వాడాల్సి రావచ్చు. కొన్నిటికి సర్జరీ చేసి మళ్ళీ కీమోథెరపీ ఇచ్చి మళ్ళీ రేడియేషన్ కూడా పెట్టాల్సి రావచ్చు. సో బేసిక్గా 3 మెయిన్ ట్రీట్మెంట్స్ క్యాన్సర్కి. ఒకటి సర్జరీ, 2 కీమోథెరపీ అంటే మందులు శరీరంలో కల్పిస్తాము, దాన్ని కీమోథెరపీ అంటాము. అలానే కీమోథెరపీకి ఎక్స్టెన్షన్స్గా ఇప్పుడు టార్గెట్ థెరపీ అని ఇందాక మనం అనుకున్నాం. టార్గెట్ థెరపీ అని, ఇమ్యూనోథెరపీ అని కొత్త రకాల మందులు కూడా వస్తున్నాయి. 3 రేడియేషన్ అంటే చాలామంది కరెంట్ షాట్ అని ఒకటి అంటారనమాట. అది కరెంట్ షాట్ కాదు, ఇట్ ఈస్ ప్యూర్లీ ఎక్స్రేస్. కీమో అంటే కూడా భయపడతారు డాక్టర్ గారు, ఆ మందు వెళ్తుంది, పెయిన్ ఉంటుంది అట్లాగా. అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అన్ని ట్రీట్మెంట్స్ క్యాన్సర్లో దే ఆర్ పెయిన్లెస్. పెయిన్ అనేది అసలు ఎక్కడా లేదు ట్రీట్మెంట్లో. ఓన్లీ కొన్ని అదర్ సిమ్టమ్స్ లైక్ హెయిర్ లాస్ అవి ఉంటాయి కీమోథెరపీ తోటి. అవి కూడా టెంపరీ. వాట్ ఎవర్ ఎఫెక్ట్స్ డ్యూ టు కీమోథెరపీ ఉన్నంత కాలమే ఉంటాయి. కీమోథెరపీ అయిపోయి వన్స్ క్యూర్డ్ అని మనం క్యూర్ చేసేసాక పేషెంట్ విల్ రికవర్ ఫుల్లీ. కీమోథెరపీ రిలేటెడ్ ఎఫెక్ట్స్ ఏవి ఉండవు. ఇప్పుడు ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి అంటే ఒక పేషెంట్ క్యాన్సర్తో వస్తే స్టేజ్ 1, 2 ఏదైనా వస్తే పూర్తిగా తగ్గిపోతుందా? మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా? అర్లియర్ ద స్టేజ్ ద మోర్ ద ఛాన్స్ ఆఫ్ క్యూర్. అంటే ఫస్ట్ స్టేజ్లో వస్తే 90% క్యూర్ రేట్ ఉండొచ్చు, సెకండ్ స్టేజ్లో అది 80 అవ్వచ్చు, థర్డ్ స్టేజ్లో 60 అవ్వచ్చు, ఫోర్త్ స్టేజ్లో 30 to 20%కే పడిపోవచ్చు. లెట్ us say ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో 4th స్టేజ్లో డిటెక్ట్ చేస్తే 3% ఓన్లీ సర్వైవ్ ఫర్ 5 years. అంటే 100 మందిలో 3 సర్వైవ్ అవుతారు 5 years విత్ ఆల్ ది బెస్ట్ ట్రీట్మెంట్స్. అదే ఫస్ట్ స్టేజ్లో కనుక్కుంటే 80% సర్వైవ్ అవుతారు. సో అంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట స్టేజ్ వైజ్ సర్వైవల్స్కి డిస్పైట్ ద బెస్ట్ ట్రీట్మెంట్. ఇది ఇప్పుడు ఫైనల్గా తెలుసుకోవాలి ఏంటంటే ఏ వ్యాక్సిన్ ఉంటే ఆ వ్యాక్సిన్ తీసుకోవాలి, స్క్రీనింగ్ చేసుకోవాలి. కొంచెం అబ్నార్మల్గా ఏమైనా కనిపిస్తున్నాయి సిమ్టమ్స్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ ఏం చెప్తే అది ఫాలో అవ్వాలి. హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాల్సిందే. క్యాన్సర్కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి, భయపడాల్సిన పని అయితే లేదు. అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాం. డాక్టర్ గారు చాలా చక్కగా సమరైజ్ చేశారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. నమస్తే.